హలో నమస్తే అండి. ఈరోజు మన కల్పన వంటశాలలో రుచికరమైన ముంత మసాలా తయారు చేసుకుందామండి. మా రాయలసీమ సైడు ముంత మసాలా అంటారు. దీన్నే చాలామంది బేల్పూరి మసాలా బురుగులని కూడా అంటారండి. చాలా బాగుంటాయి. కాబట్టి ఒకసారి మనం చూసేద్దాం. దీనికి ఏమేమి కావాలో ఒకసారి తెలుసుకుందాము. ఈ ముంత మసాలా బురుగులు ఎక్కువగా బండి మీద అమ్ముతుంటారండి. అవి చూడంగానే మనము కొనుక్కొని తినకుండా ఉండలేము, అంత టేస్టీగా ఉంటాయి. ఈ ముంత మసాలాకి మనము ఎటువంటి వంట చేయడం అనేది గ్యాస్ మీద పని లేకుండా మనకి చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. చిన్న చిన్న చిట్కాలు పాటించినామంటే ఈ ముంత మసాలా బొరుగులు చాలా బాగుంటాయి. కాబట్టి చిన్న చిన్న టిప్స్తో నేను ముంత మసాలా చూపిస్తాను. చివరి వరకు చూడండి, మిస్ అవ్వకండి. ఈ ముంత మసాలాకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామండి. ఒక పెద్ద బౌల్ నిండా నేను చౌడేపల్లి బొరుగులు తీసుకున్నాను. ఈ చౌడేపల్లి బొరుగులు అనేది మా రాయలసీమ వైపు చాలా ఫేమస్ అండి. చాలా బాగుంటాయి. అన్ని చోట్ల కూడా ఇవి దొరకచ్చు అనుకుంటాను. మీరు ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఈ చౌడేపల్లి బొరుగుల ప్లేస్లో ఒకవేళ మీకు ఇవి దొరకవు చాలా వరకు, ఒకవేళ దొరికితే ఇవి వాడుకోండి. లేదంటే మామూలు బొరుగులైనా పర్వాలేదు. బొరుగులు అంటే మా సైడ్ బొరుగులు అంటామండి. మామూలుగా మురమురాలని కూడా అంటారు. ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకున్నాను కదా, ఈ ప్లేస్లో మీరు ఎన్నైనా వాడుకోవచ్చు. మనం ఎంతమందికి సర్వ్ చేయాలి అనే దాన్ని బట్టి బొరుగులు తీసుకోవాలండి. ఇవి కూడా అప్పటికప్పుడే తినడానికి బాగుంటాయి. కాబట్టి అప్పటికప్పుడు ఎంతమందికి సర్వ్ చేయాలనే దాన్ని బట్టి ఈ బొరుగులు తీసుకోండి. ఈ బొరుగుల్లోకి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు తీసుకోవాలి. అలాగే టమోటో ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు. ఇది కారం బూందీ అండి. మా వైపు బుడ్డ కారాలని అంటాము. ఈ బుడ్డ కారాల ప్లేస్లో మీరు సన్న మిక్చర్ను కూడా వాడుకోవచ్చండి. తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ చాట్ మసాలా పౌడరు, పసుపు అండి. ఈ పసుపు కూడా పచ్చిది వాడచ్చా అని అడుగుతుంటారండి. పచ్చి పసుపు మనకు చాలా మంచిది. ఏ వాటిల్లో కూడా మనము చేసుకునే రెసిపీస్లో కొద్ది కొద్దిగా కలుపుకుంటే మనకి ఆరోగ్యానికి చాలా మంచిది. కాబట్టి పచ్చి పసుపుని వాడుకోవచ్చండి డైరెక్ట్గా కూడా. చాలా వరకు పాలల్లో పసుపు కలిపి తీసుకుంటే కూడా చాలా మంచిది. కాబట్టి ఇక్కడ నేను పచ్చి పసుపే వాడతాను. ఇక్కడ పచ్చి పసుపే కాదండి, అన్నీ కూడా మనము స్టవ్ మీద అనేదే చెయ్యమండి, డైరెక్ట్గా చేసేస్తాము. అప్పటికప్పుడు మనకే మిక్సీతో కానీ అలాగే గ్యాస్తో కానీ దేంతో పని లేదండి. అంత ఫాస్ట్గా ఈ రెసిపీని చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా అంత బాగుంటుందండి. కాబట్టి తప్పకుండా చివరి వరకు చూడండి. చిన్న చిన్న టిప్స్ చెప్తాను నేను. వాటితో చేసుకుంటే కూడా ఈ ముంత మసాలా చాలా బాగుంటుంది. కాబట్టి చూడండి. ఇక్కడ జీరా పౌడర్ అండి, ఇది కూడా ఇంపార్టెంట్. ఖచ్చితంగా వేసుకుంటే బాగుంటుంది. ఒకవేళ లేకపోతే కూడా ఏం కాదండి, ఉంటే బాగుంటుంది. తర్వాత కారం పొడి, అలాగే ధనియాల పొడి, ఇది కూడా అంతే అండి. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదా స్కిప్ చేయండి. రుచికి సరిపడా సాల్ట్, నెయ్యి కొద్దిగా కావాలండి. ఈ నెయ్యి ప్లేస్లో మనము ఆయిల్ కూడా వాడుకోవచ్చు. తర్వాత నిమ్మరసం అండి, ఉంటే బాగుంటుంది, లేకపోయినా మీ ఇష్టము. తర్వాత కొత్తిమీర కూడా ఫ్రెష్గా ఉన్నది తీసుకోవాలి. ప్రొసీజర్ చూద్దామండి. ఇక్కడ ఫస్ట్ స్టెప్ అండి ఇది. మనం తీసుకున్న బొరుగుల్ని ఇలా ఒక పెద్ద బౌల్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనము 1/2 టీ స్పూను పసుపు వేసుకుందాము. తర్వాత కారం పొడి అండి 1/2 టీ స్పూను వేసుకుందాము. తర్వాత మళ్ళీ మనము పచ్చిమిరపకాయలు కూడా వాడుకుంటాము కాబట్టి చూసి వేసుకోవాలి. ధనియాల పొడి అనేది ఒక 1/4 టీ స్పూన్ వేయండి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు. ఆల్రెడీ చౌడేపల్లి బొరుగుల్లో ఉప్పు ఉంటుంది. కొన్ని ప్లెయిన్ బొరుగులు ఉంటాయి, దానికి కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి. చాలా వరకు ఈ బొరుగుల్లో ఉప్పు అనేది ఉంటుందండి. చూసి మీరు ఎంత కావాలో అంత అడ్జస్ట్ చేసుకోండి. చివరిగా మనం తినేటప్పుడు కూడా కావాలంటే మళ్ళీ వేసేసుకోవచ్చు. ఓకే, సాల్ట్ వేసుకున్నాము. టిప్స్ అని చెప్పాను కదండి, అందులో ఫస్ట్ టిప్ ఏంటంటే ఇలా ఉప్పు, కారము, పసుపు, ధనియాల పొడి వేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ కానీ లేదా 1 టీ స్పూన్ కానీ మనం నెయ్యి వేసుకొని ఇదంతా ఒకసారి బొరుగులకి కలుపుకున్నామంటే ఈ బొరుగులకి ఉప్పు, కారం అనేది బాగా పడుతుందండి. కాబట్టి ఇది ఫస్ట్ స్టెప్. చాలా వరకు ప్లెయిన్గా పైన వేసేస్తుంటారు, అప్పుడు ఈ బొరుగులకి సరిగా మిక్స్ అవ్వదు. ఇలా కొద్దిగా నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని మనం ఇలా కలుపుకోవడం వల్ల ఈ మసాలా అంతా మనకి బొరుగులకు పడుతుందండి. కాబట్టి ఇలా బాగా కలిపేసుకోవాలి.
చూసారా, ఉప్పు కారం అంతా కూడా బొరుగులకి బాగా అంటుకునేసింది. నెయ్యి వేసుకుంటే స్పైసీనెస్ తగ్గుతుంది అనుకుంటే మీరు ఆయిల్ కొద్దిగా వేసుకోండి. అంతా వేసి ఇలా బాగా కలిపేసుకోవాలి. ఇది ఫస్ట్ స్టెప్. చూడండి ఎంత బాగా కారం ఉప్పు అంతా దీనికి అంటుకునిందో. అదే నార్మల్గా వేసుకుంటే ఇదంతా బొరుగులకు పట్టదండి. కాబట్టి ఇలా కలిపేసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు కారంకి కొన్ని పచ్చిమిరపకాయలు కూడా అక్కడక్కడ తగులుతూ ఉంటే బాగుంటుందండి. కాబట్టి మనము కారం పొడి వేసాము, చూసి పచ్చిమిరపకాయలు అనేది కొద్దిగా వేసుకోండి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలండి. ఈ ఉల్లిపాయ ముక్కల్లో వాటర్ ఉంటుంది, అందుకని మనము చివరిగా వేసేసుకోవాలి. ఇలా కొన్ని ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగి వేసుకోవాలి. పైన కూడా మళ్ళీ మనం కొన్ని సర్వ్ చేసుకోవచ్చండి, కాబట్టి ఇక్కడ కొద్దిగా వేసుకుందాము. తర్వాత టమాటో పీసెస్ అండి. టిప్ నెంబర్ 2 అనేది ఇక్కడ చూపిస్తాను. ఫస్ట్ వేసేసి తర్వాత చూపిస్తాను. ఇలా కొన్ని టమాటో పీసెస్ కూడా వేసుకోవాలండి. తర్వాత జీరా పౌడర్ అనేది ఇప్పుడు యూస్ చేయాలండి. మనము ఒక 1/2 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ బొరుగులు ఎన్ని ఉన్నాయనే దాన్ని బట్టి మనము వేసుకోవాలి. జీరా పౌడర్ యూస్ చేసుకోవాలి. తర్వాత చాట్ మసాలా అండి, చాలా ఇంపార్టెంట్. ఇది వేసేసుకోవాలి. ఇది కూడా మన టేస్ట్కి తగిన విధంగా వేసుకోవచ్చండి. పిల్లలకి ఏ స్నాక్స్లో కూడా ఇలా చాట్ మసాలా పౌడర్ వేస్తే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. కాబట్టి కంపల్సరీగా చాట్ మసాలా అనేది వాడాలండి. తర్వాత కొత్తిమీర, ఇవన్నీ వేసిన తర్వాత ఇప్పుడు మనము ఇలా ఫాస్ట్గా మిక్స్ చేసుకోవాలండి. బొరుగులు చాలా వరకు ఈ టమాటో ముక్కలు అవన్నీ వేసిన తర్వాత మెత్తబడిపోతుంటాయి. అందుకని మనం ఫాస్ట్గా ఇవన్నీ కలిపేసుకొని పైనుండి కారం బూందీ వేసేసి చివరిగా నిమ్మరసం పిండి మళ్ళీ ఒకసారి గబగబా ఇలా కలిపించేసి మనము సర్వ్ చేసేయాలండి. ఇవి కూడా పేపర్లో చుట్టి ఇస్తే మనకి బండి మీద తినేలాగా ఉంటాయి. పిల్లలు కూడా అలాగే కొన్న ఫీలింగ్తో హ్యాపీగా తింటారండి. కాబట్టి ఇంకొక టిప్, రెండో టిప్ కూడా చూపిస్తాను. వీటిని ఫస్ట్ సర్వ్ చేసిన తర్వాత టిప్ చూపిస్తాను. సెకండ్ టిప్ చూడండి. ఇలా అన్నీ కలిపేసిన తర్వాత ఈ టైంలో మనము సాల్ట్ చూసి సరిపోకపోతే ఈ టైంలో కూడా కొద్దిగా పైనుండి సాల్ట్ వేసేసుకోవచ్చు. కాబట్టి ఇలా కలుపుకున్న ముంత మసాలాని మనము సర్వ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా టేస్ట్ రావాలంటే ఇలా పుట్నాల పప్పు, కొద్దిగా వేయించిన వేరుశనగ గింజలండి, ఇవి మాత్రం ఖచ్చితంగా వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయి ఈ ముంత మసాలాలో. కాబట్టి ఇవన్నీ వేసుకొని మనం మొత్తం కలిపి సర్వ్ చేసి ఇచ్చేసేయాలి. సెకండ్ టిప్ ఏంటంటే ఈ ముంత మసాలా బొరుగులు అనేది ఎక్కువసేపు మనకి మెత్తగా అయిపోకుండా క్రిస్పీగా ఉండాలంటే మనం తీసుకునే టమాటోలు కూడా మెయిన్ అండి. ఇవి మనకి మరి పండు మాగినట్టు కాకుండా దోరగా ఉన్న టమాటోల్ని వాడుకోవాలి. ఇలా దోరగా ఉన్న టమాటోలు ఉంటే వేసుకోవాలి, లేదంటే పండుగా ఉన్న టమాటోల్లో మధ్యలో గింజలు వాటర్ ఉంటుంది కదండి, అదంతా తీసేసి పైపాటి మాత్రం ఇందులో వేసి కలుపుకోవాలి. కాబట్టి దోరగా ఉన్న టమాటోలు అయితే మనం మొత్తం వేసేసుకోవచ్చండి. చూడండి, దోరగా ఉన్న టమాటోలు ఇలా వాటర్ లేకుండా పొడి పొడిగా ఉన్నాయి. ఇలాంటి దోర టమాటోలను మనము ఈ ముంత మసాలా బొరుగుల్లో వేసుకుంటే ఎక్కువసేపు మనకి ముంత మసాలా బొరుగులు అనేది మెత్తబడిపోకుండా ఉంటాయండి. ఇది సెకండ్ టిప్పు. మనము కోన్ తయారు చేసి పిల్లలకి ఇందులో వేసి ఇచ్చేసామంటే వాళ్ళు చాలా హ్యాపీగా తింటారు. చాలా టేస్టీగా ఉంటాయండి. కాబట్టి ఈ ముంత మసాలా బొరుగుల్ని మీరు కూడా తప్పకుండా చేయండి. ఇందులో మనము మళ్ళీ ఫైనల్గా పైన కొన్ని ఉల్లిపాయలు, కొన్ని టమోటా ముక్కలు, అలాగే కొన్ని పల్లీలు, కావాలంటే కొంచెం పుట్నాల పప్పు, చివరిగా కారం బూందీ కానీ సన్న మిక్చర్ కానీ వేసి ఇలా ఇచ్చేసేయండి. ఓకే అండి, మా ముంత మసాలా బొరుగులు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలా ప్రెస్ చేయడం వల్ల నేను ఏ వంటలు చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. అవి చూసి చక్కగా మీరు ట్రై చేసి హ్యాపీగా తిని ఎంజాయ్ చేయించండి.
మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.